హాయ్ ఆల్! ఈ వీడియో వచ్చేసి ఇడ్లీ రెసిపీ ఏముంది అనుకోవద్దు. నేను ఫస్ట్ టైము రవ్వతో కాకుండా ఇడ్లీ రైస్‌తో చేశాననమాట. ఇడ్లీ నార్మల్లీ తెలంగాణలో అయితే రవ్వతో చేస్తారు చాలామంది. బట్ తమిళ్ వాళ్ళు ఇడ్లీ రైస్‌తోనే ఇడ్లీ చేస్తారు. ఇక్కడ 1 కప్ మినపప్పుకి 2 కప్స్ రైస్ తీసుకున్నా. ఇది నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది రెసిపీ. వీటినైతే వాష్ చేసుకొని 8 అవర్స్ సోక్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మామూలుగా మనము దోస పిండి ఎలా పడతామో అలానే. కొంచెం బరకగా ఉన్నా పర్లేదు. బరకగా ఉంటే కొంచెం ఫ్లఫీగా కూడా వస్తాయి. అండ్ వీటిని ఓవర్ నైట్ నేను అవెన్‌లో పెట్టి ఫర్మెంట్ చేసుకున్నా. ఇట్లా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు మనం మామూలుగా ఇడ్లీ బౌల్స్‌లోకి వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ రాసి వేసుకోవాలి. స్టిక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మీడియం టు లో ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతది. మంచిగా వచ్చాయి ఇడ్లీ కన్సిస్టెన్సీ గానీ, టేస్ట్ గానీ నార్మల్ ఇడ్లీ లాగే అనిపిచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.